మనసారా చేసే పూజలు నీవి శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి అపరాధములు అన్ని మన్నించావు అనురాగ పెన్నిధిని అందించావు ఏనాడు మా పూజ గైకొన్నావు నిందారణలోనే కొలువున్నావు ఏనాడు వీడనని మాటివ్వాలి జగమంత గుండెలోన చోటివ్వాలి రాగాల సుధలెన్నో కురిపించాలి సంసార రసవీణ పలికించాలి ఆలు మగల నడుమ ఆనందం చిందించాలి తోడు నీడవు నీవై సుఖ శాంతులు పండించాలి సకలము నెరిగిన సాక్షివి నీవై శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి నా మమత నైవేద్యమన్నానయ్యా నా పైన దయ చూపమన్నానయ్యా బ్రతుకంత నీ వ్రతము చేసేనయ్యా ఇటువంటి ఆపదలు రానికయ్యా కష్టాలు తీర్చేటి కథలే నీవి నిలువెల్ల కలిగేటి కరుణే నీవి నీ పాద సన్నిధి నిలిచిన చాలు వెయ్యేళ్ళు వెలిగించేను నీ దీవెనలు దాచిన దాగని సత్యం అది తెలిసిన దైవం నీవే భక్తుల ఆర్తిని తీర్చి వరమిచ్చే శ్రీపతి నీవే న్యాయము చేసే నాథుడు నీవే శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి
చేసుకుందాము నోమన్నలారు నోమన్నలారు నోము చేసుకుందాము నోమన్నలారు కొత్తగా ఏ పని మొదలిడిన ఏ కొత్త బంధములు ముడిపడినా తప్పక నిన్ను పిలిచెదమయ్య నీకు చెప్పక ఏది చెయ్యమయ్య మా వీర వెంకట సత్యనారాయణ నోమన్నలారు నోము చేసుకుందాము నోమన్నలారు కులమత భేదం లేనిదట శ్రీ సత్యదేవు పద సన్నిధట అందరి బాధలు అతనివట మనమందరము తన వాళ్ళమట అంత దేవునికి అడుగు అడుగునకు అలకలిక్కువట ఏమి మాట ఇచ్చి అది మరచిపోతే మరి గుర్తు చెయ్యాలి గాని నీ కొండ మీదే ఉన్నాడు కోదండరామయ్య ఆ చల్లనయ్యను చూసైనా మారాలు మానయ్యా మా తప్పులు ఒప్పుగా సరిదిద్దాలయ్యా నోమన్నలారు నోము చేసుకుందాము నోమన్నలారు మాయా మర్మం తెలియదయ ఏ అన్యం పుణ్యం ఎరుగమయ్యా చెట్టు పుట్టలతో పుట్టువులం దయతో మము పాలించవయ్యా ఉన్నంతలో గనము గాని నీ వ్రతము చేసినామయ్యా ఎక్కడైనా ఏ లోపమున్న పట్టింపులొద్దులేవయ్యా నీతోనే కొలువై ఉన్నారు ముక్కోటి దేవతలంతా నీ మాట మీదే నడిచేరు నీ సాటి దేవుళ్ళంతా ఇక శుభములు సుఖములు అందించాలయ్యా నోమన్నలారు నోము చేసుకుందాము నోమన్నలారు కొత్తగా ఏ పని మొదలిడిన ఏ కొత్త బంధములు ముడిపడినా తప్పక నిన్ను పిలిచెదమయ్య నీకు చెప్పక ఏది చెయ్యమయ్య మా వీర వెంకట సత్యనారాయణ సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకట
ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి, మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి, దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి, మధుపర్కమనగ మది నిలిపి, కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి, గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి, వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తి.
స్టార్ట్ అయినప్పుడు మన ఎలా జరిగిందంటే ఫస్ట్ సత్యనారాయణ వ్రతాలు 108 చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చెప్పిన మీనింగ్ ఏంటంటే మనం 108 వ్రతాలు ఎవరిని వారు తీసుకోవాలి, పీటలు తీసుకురావాలని చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక సక్రమంగా ఉండదు, పీటలు కరెక్ట్ ఉండయి, భేదాలుగా వస్తాయి, ఎత్తులు వంతులు వస్తాయి అని చెప్పి ఒకరోజు సాయంత్రం నాకు ఆలోచన వచ్చింది. వస్తే ఏమైందంటే ఉదయం మా కార్పెంటర్ జగదీష్ గారిని పిలిచి నేను ఇట్లా 108 సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నా, ఎలా ఉంటది, నువ్వు ఒక వ్రతం ఎట్లా ఉంటదంటే పాపం ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు మా ఇంట్లోకి వచ్చాడు. అతను పిలిచిన నేను 108 సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నా, ఇట్లా కార్యక్రమం చేస్తున్నా అంటే సేటు నీకెందుకు, నేనున్న ఒకటి షాంపిల్ తీసుకొస్తా, వ్రతం చేసుకొని తీసుకొస్తా, సత్యనారాయణ వ్రతం తీసుకొచ్చిండు. అది మా ఇంట్లో కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు, మేము కూడా నచ్చినాము. అది ఎంత శ్రమించి నువ్వు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నావు, ఇది నేను చేయలేనని ఆయన చాలా నాకు హామీ ఇచ్చిండు. ఆయనకు అందరూ చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలపాలని కోరుతున్నాను. జగదీష్ కార్పెంటర్ ఇటు ముందటికి రావాలి. జగదీష్ అనే కార్పెంటర్ మీకు అందరికి తెలుసు, ఇతనే చేసిండు. నాకు మన పంతులు గారు ఏం చేసిండు, వసంత పంచమి రోజు అమ్మవారి దినము ఇది చాలా బాగుంటదంటే నేను ఇప్పుడే చెప్తా పంతులు, నీకు ఒక 10 నిమిషాల్లో చెప్తా, ఈ కార్యక్రమం నెరవేరాలంటే నాకు ఒకరు ఉండాలి ఆయుధంగా. ఉండి ఏం చేసిండంటే జగ్సాన్ చందు గారికి ఫోన్ చేసిన టెంపుల్ అని, చందు గారు నువ్వు ఈ కార్యక్రమం తలపెడుతున్నా, ఎలా అంటే అన్నగారు నీకు నేనున్నా, నీ ఎంట ఉన్నా, ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తాం, నేను అయ్యప్ప పోయేస్తా, నీకు ఈరోజు ఫ్రీ ఉంటా అని చెప్పి హామీ ఇచ్చడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ అంతా జగ్సాన్ చంద్ గారి చేతుల మీద జరిగింది. వారికి కూడా చప్పట్లతో ధన్యవాదాలు చేయాలని కోరుతున్నాను. జగ్సాన్ చంద్ సేవ చేయడానికి శ్రీరణ కల్పించిన అవకాశం శ్రీరణకు మరీ మరీ ధన్యవాదాలు తెలిపిస్తున్నా. నాకు మన పంతులు గారు ఏం చేసిండు, వసంత పంచమి రోజు అమ్మవారి దినము ఇది చాలా బాగుంటదంటే నేను ఇప్పుడే చెప్తా పంతులు, నీకు ఒక 10 నిమిషాల్లో చెప్తా, ఈ కార్యక్రమం నెరవేరాలంటే నాకు ఒకరు ఉండాలి ఆయుధంగా. ఉండి ఏం చేసిండంటే జగ్సాన్ చందు గారికి ఫోన్ చేసిన టెంపుల్ అని, చందు గారు నువ్వు ఈ కార్యక్రమం తలపెడుతున్నా, ఎలా అంటే అన్నగారు నీకు నేనున్నా, నీ ఎంట ఉన్నా, ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తాం, నేను అయ్యప్ప పోయేస్తా, నీకు ఈరోజు ఫ్రీ ఉంటా అని చెప్పి హామీ ఇచ్చడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ అంతా జగ్సాన్ చంద్ గారి చేతుల మీద జరిగింది. వారికి కూడా చప్పట్లతో ధన్యవాదాలు చేయాలని కోరుతున్నాను. జగ్సాన్ చంద్ సేవ చేయడానికి శ్రీరణ కల్పించిన అవకాశం శ్రీరణకు మరీ మరీ ధన్యవాదాలు తెలిపిస్తున్నా. మండల యాదశ్రీలో ఉంటాడు. నేను ఏ కార్యక్రమం చేసినా నేనున్న సేటు నీకు ముందందున్నా, నువ్వేం ఫికర్ చేయగని నాకు ప్రతి కార్యక్రమానికి హామీ ఇచ్చిన యాద శ్రీనివాస్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. చెప్పగానే ఆయన్నే నేనున్న బావ, నీకు చెరువులు కానీ మామిడాకులు కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఈ మాట అని చెప్పిండు. మా గంగాధర్ బావ గారు ఏడున్న వేదిక మీదకి రావాలని కోరుచున్నాను. గంగాధర్ బావ
అందరికీ నమస్కారము. మరి ఈరోజు మనము చాలా గొప్ప పండుగ చేసుకుంటున్నాము. ఏంటంటే మా సంఘంకే సమస్యలే, మా సంఘ అధ్యక్షుడు మా బావగారు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుందంటే ఇది మామూలు మాట కాదు. ఏంటంటే ఇది నైమిషారణ్యం సత్యనారాయణ దేవుడు వచ్చి ఇక్కడనే కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు మరి ఉన్నవాళ్ళు కూడా రోజు ఇదే కార్యక్రమం జరుగుతాయి. ఆ స్వామి కూడా వచ్చి ఈడే కూర్చున్నట్టు అనిపిస్తుంది. అంటే మన తెలంగాణలో కూడా 108 గంటలతోని 108 సత్యనారాయణ పీఠలు ఏది కూడా తక్కువడకుండా అన్ని సమకూర్చి ఇంత పెద్దగా చేస్తుందంటే ఆయనకు చాలా పుణ్యం. ఆయనకే పుణ్యం కాదు, మనం అందరూ కూర్చున్న వాళ్ళకి కానీ విన్నోళ్ళకి కానీ అందరి పుణ్యం వస్తుంది. బోలో సత్యనారాయణ భగవానికి జై. థ్యాంక్ యూ. మరి ఏ సామాన్లు అవసరం ఉన్నా నేను ముందని ఉన్నా అని నాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఐటెంకు నాకు గైడేషన్స్ ఇచ్చుడు, మన చెప్పడము తీసుకురావడము. ఎర్రం శ్రీధర్ గారు వేదిక మీదకి రావాలని కోరుచున్నాను. వారికి కూడా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. నాకు ప్రతి ఎన్నంటుండి నీకెందుకన్నా నేనున్నా, ఈ కార్యక్రమంకు నువ్వేం టికెట్ చేయకని చెప్పడం జరిగింది. సామాగ్రి కానీ ఏదైనా కానీ మా బంధువుల ప్రభాకర్ అన్న కూడా చాలా నాకు సహాయపడ్డారు. మన ఇది స్టీల్ సామాన్ కానీ మంగళారతులు కానీ భారత్ స్టీల్ సంతోష్ గారు కూడా నాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. మరియు ఇంకా వేరే అక్కలు చెల్లెళ్ళు అందరూ ఈ కొన్ని ఐటమ్స్ ఏంటంటే ఈ బ్యాగ్స్ ఐడియా ఇచ్చింది కూడా మన గంభీరపేట రమేష్ గారు. వారు కూడా ఎక్కడున్నా నిలబడాలని కోరుచున్నాను. గంభీరపేట రమేష్ అక్కడ ఉన్నాడు. ఆయన చాలా అనుభవం ఉంది ఈ కార్యక్రమాలలో. నేను బ్యాగానే ఫోన్ చేయగానే అన్న నీకెందుకు సిరుసులలో తయారు చేసరికి ఆయన నా ఎంబడి వచ్చి ఆర్డర్ ఇచ్చిండు, కొన్ని ఐడియాలు కూడా ఇచ్చిండు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కోరుతున్నాను. ఇటువంటి కార్యాలు ఎన్నో చేసిండు. వారు కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడతారని చెప్తున్నాను. అయ్యో సత్యనారాయణ స్వామి వారికి ఈరోజు ఈ పెద్ద కార్యక్రమం మా తమ్ముడు గారు సంకల్పించినందుకు నాకు చాలా ఆనందంగా జరిగింది. ఎందుకంటే దైవ కార్యం చేయడం అనేది చాలా గొప్పది. మనుషులు డబ్బు సంపాదిస్తారు, ఎన్నో ఖర్చు పెడతారు. ఏది ఏమైనా నా హృదయం ఉన్న మాట సాక్షిగా చెప్తున్నాను. ఏదైతే దైవ కార్యానికి మనం నియోగిస్తామో అదే మనం వెంబడేస్తుందని అందరూ గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆ సంకల్పం నా హృదయంలో ఉన్నది, మా తమ్ముడి హృదయంలో వచ్చింది. ఒకరితో ఒకరికి వస్తుంది, ఒకరితో ఒకరికి జ్ఞానోపదేశం అవుతుంది. గురువు గారు చెప్పాలని ఎంతో మంది ఉంటారు, కానీ వాళ్ళు ఎవరో కొని గురువు గారి ఆశీస్సులు కానీ వారి అడుగుజాలను నడుస్తారు. ఆ అవకాశం మా తమ్ముడు గారు పొందేందుకు ఏదేమైనా మంత్రులు గారు అయ్యా ఇట్లా ఒక శ్లోకం చెప్తాను, మీకు అందరూ తెలిసిన విషయం. గో బ్రాహ్మణేభ్యో మస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఈ ప్రపంచంలో గోవులు బ్రాహ్మణులు రెండే అతి ముఖ్యమైనవి. వారు క్షేమంగా ఉంటే దేశం అంతా సుభిక్షంగా ఉంటుందని శాస్త్రవచన, నేను ఎప్పుడు కాదు. ప్రతి శాంతి మంత్రాల్లో రోజు చదివేది ఇదే. పంతులు గారు చదివేది కానీ మనం చదివేది కానీ ఈ శ్లోకం లేనిది ఏ పూజ సమాప్తం కాదు. గో బ్రాహ్మణే విశ్వమస్తు నిత్యం లోకా సమస్త స్కురో. అదే నినాదంతో నేను ఆ సంకల్పంతో గోశాల పెట్టడం జరిగింది. గోశాలతో పాటు గో సంపద పెంచాలంటే నాతో కాదు, మనం చేయలేము. కాబట్టి రైతులకు గోవులు ఇచ్చి వారి సంపదను పెంచాలని సంకల్పించడం జరిగింది. ఆ సంకల్పంతో మొదలు ప్రారంభమై అది 108 గోవులు 2 నెలల్లో ఇవ్వడం జరిగింది రైతులకు. ప్రత్యక్ష గోదానం అండి. గోదానం అనగానే కమర్షియల్ అయిపోయింది. పంతులు గారు చెప్తారు 1100 ఇయ్యు నీ గోదానం
ప్రత్యక్ష దానం గోదానం చేసినప్పుడే దాని ఫలితం దొరుకుతుంది. ఇట్లా చెప్తా పోతే చాలా ఉంది. ఇప్పుడు 108 గ్రామాలలో ఇవ్వాలనుకున్న తర్వాత 105 గ్రామాలు కూడా పూర్తయిపోయాయి. ఇక అంచెలంచెలుగా వెళ్ళిపోతుంది. ఆ కార్యక్రమం ఆగలేదు. ఇప్పుడు 500 పైచలకు గోదానాలు జరిగినాయి. వాటి సంఖ్య వేలలో అయిపోయింది. మనకు కనిపించదు. ఎక్కడెక్కడో ఊళ్ళో ఉంటాయి, మనకి కనిపించదు. ఈ సత్యనారాయణ మనకు సత్యనారాయణ వ్రతం కూడా చాలా గొప్పది. మనం ఏ శుభకార్యం చేసుకున్నా సత్యనారాయణ వ్రతం లేని పూర్తి కాదండి, మీకు తెలిసిన విషయం. ఆ సందర్భంలో ఈ కార్యక్రమం తలపెట్టడు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మా ఈ కార్యక్రమం చేసిన నా తమ్ముడికి నా యొక్క ఆశీర్వచనం ఉంటాయని ఈ ఇంతటితో ముగిస్తున్నా. అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ 108 పీటలు ఎట్లా అలంకరించారు అని ఒకటి మీ దానిలో ఒకటి సంకల్పం ఉండొచ్చు. ఇన్ని ఐటమ్ ఒక్కటి లేకుండా నిన్న 500 మహిళలు అక్కలు చెల్లెళ్ళు వచ్చి ఇక్కడ పొద్దున 10 గంటల నుంచి 6 గంటలకు చేసిరు. వారికి కూడా మీరు చప్పట్లతో ధన్యవాదాలు చేయాలని కోరుతున్నాను. మళ్ళా మొదటి సంధి ఈ కార్యక్రమం చేయాలంటే మా అల్లుడు సీను, కొడిపాక రమేష్, గిరి, శ్రీధర్, అంజన్న మాకు ఒక టీం ఉన్నది. ఆ టీం అంతా కలిసి ఇది చేయడం జరిగింది. వారికి కూడా అందరికీ చప్పట్లతో ధన్యవాదాలు చేయాలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పద్మక్క శ్రీనివాస్ గారికి వారికి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున సన్మాన కార్యక్రమం కనుక ప్రతి ఒక్కసారి మీ చప్పట్లతో వారికి అలాగే మన పట్టణ ఆర్యవైశ్య మాజీ అధ్యక్షుడు మరియు కూడా మమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఆ దేవిని అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి మరియు మనం అందరం చేస్తున్నాము. జై వాసవి, జై శ్రీరామ్. ఇలాంటి సనాతన ధర్మ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి మన శిక్షణ చేస్తున్నాము. ఇలాంటి సనాతన ధర్మ ప్రోగ్రాం చేసుకుంటూ హిందూ ధర్మాన్ని చాటి మన హిందూ ఐక్యతను కాపాడేందుకు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళగా శ్రీ సత్యనారాయణ స్వామి శతకోటి తేజునకు చంద్రహారతి, నవశోభా నిలయునకు సూర్యహారతి, కాంతి స్వరూపునికి కర్పూర హారతి, పరదైవమూర్తికి ప్రాణహారతి, నా ప్రాణహారతి. శతకోటి తేజునకు చంద్రహారతి, నవశోభా నిలయునకు సూర్యహారతి.
నిలయునకు చంద్రహారతి నవశోభా నిలయునకు సూర్యహారతి ముగ్గురు వేల్పులకు మూలం బతడు ధారుని నేలే ధర్మావతారుడు ముగ్గురు వేల్పులకు మూలం బతడు ధారుని నేలే ధర్మావతారుడు ప్రేమలు కురిసే పెన్నిచి అతడు వేద వినుతుడు విశ్వవ్యాపకుడు శతకోటి తేజునకు చంద్రహారతి నవశోభా నిలయునకు సూర్యహారతి ఆద్యంతరహితునికి ఆరాధనం నిగమ సంచారికి నీరాజనం ఆద్యంతరహితునికి ఆరాధనం నిగమ సంచారికి నీరాజనం జగమేలు తండ్రికి జయమంగళం అఖిలాంతరాత్మునికి ఆత్మ నివేదనం శతకోటి తేజునకు చంద్రహారతి నవశోభా నిలయునకు సూర్యహారతి కాంతి స్వరూపునికి కర్పూరహారతి పరదైవమూర్తికి ప్రాణహారతి నా ప్రాణహారతి శతకోటి తేజునకు చంద్రహారతి నవశోభా నిలయునకు సూర్యహారతి నమో చాలా సుదినం. వాస్తవంగా మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఎవరైనా కానీ వసంత పంచమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని మన కుటుంబం ఉంచుకోవాలనుకుంటారు. ఈ రోజు 108 పీఠలతో ఇప్పటి వరకు నాకు తెలిసి కామారెడ్డి చరిత్రలో కాదు, ఉమ్మడి జిల్లా చరిత్రలో కూడా ఒకే వ్యక్తి తన సొంత చేతుల మీద అతనే ఖర్చు భరిస్తూ 108 మందిని ఒక దగ్గర పోగు చేసి మన ఐక్యతను ఇంత మంచి కార్యక్రమాలు చేసే వ్యక్తులు సమాజంలో ఉండడము, సమాజంలో మనముండి మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఎవరు చేసినా వాళ్ళకు
మేము చేదోడు వాదోడుగా ఉంటామని ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తూ మన మాచారెడ్డి సీనన్న వాళ్ళ కుటుంబము మంచిగా ఉండాలన్న సత్యనారాయణ స్వామి ఆశీస్సులతోటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మన వైశ్య జాతికి, మన హిందూ సమాజానికి, మన కామారెడ్డి పట్టణానికి ఈ శ్రేయస్సు జరిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, నా చిన్ననాటి మిత్రుడు కూర్చున్న దంపతులందరికీ మరియు ఇక్కడికి వచ్చిన ఆర్యవైశ్య బంధువులు, ఇతర బంధువులందరికీ పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారం తెలియజేస్తూ, ఇలాంటి చాలా చక్కని కార్యక్రమం నేను సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ నాతో పాటు ఇంకా ఇతరులకు కూడా శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. తం విద్యాపీఠం వివేకినాం సర్వేషాం సుధర్మీర్థం పరమాఖ్య ప్రమాణపాలపాలపాలినా యమనియమాసనసమాధ్యష్టాంగయోగానుష్ఠాననిష్ఠా తపశ్చక్రవర్తి అనాద్యవిచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురువర్గమానమధారయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిపాదక శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామి గురుకరకమల సంజాత శ్రీ మహాస్వామి నాంచ చరణారవిందయో సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. మాతృదేవ్ మీ తల్లిదండ్రుల్ని అందరి గురువు గారిని అందరినీ మనసులో నమస్కారం చేసుకోండి. కంకణాలు కట్టుకోండి, ఇక్కడ ఒకరు కంకణాలు కట్టుకోండి. శ్రీనివాస్ మీకు పంతులు వచ్చారు, మగవాళ్ళు కట్టుకుంది, ఆడవాళ్ళు వాళ్ళు కట్టుకుంది.
ఓం మాన్య కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహ భగవాన్ దగ్గర కంటే ఆడవాళ్ళకి 3 సార్లు చేయండి భగవాన్. వాసుదేవాయ నమః శ్రీకేశాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః భగవాన్ అక్షింతలు తీసుకుని ఆసన చూసి ఆడవాళ్ళకి ఎడమ వైపు నుంచి వెనక్కి వేయాలి. అందరూ మమ అనుకోండి. మహోపాత సమస్త విరుదక్షిణ ఓం దేవస్మిన్ భాగ విరప్రసవే శిరాభ్యాం మోష్ణాతాభ్యాం సమస్త దక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వరమధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే సమస్తదేవరా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన స్వస్తి శ్రీ ఉత్తరాయణే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవర్తన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ భగవదాజ్ఞేయ భగవత్కైంకర్య రూపేణ శ్రీమాన్ శ్రీమతః వాళ్ళ పేర్లు మీ ధర్మపత్ని గారి పేర్లు పిల్లల పేర్లు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి పేర్లు మిత్రుల పేర్లు గోత్రాలు పేర్లు క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన ధేనుకాంచన సపుత్ర పౌత్ర అభివృద్ధి అర్థం మమ జన్మరాశి వశాత్ నామరాశి వశాత్ జన్మ నక్షత్ర వశాత్ నామ నక్షత్ర వశాత్ జన్మ లగ్న వశాత్ నామ లగ్న వశాత్ జన్మాంశ వశాత్ నామాంశ వశాత్ గోచారగ్రహ వశాత్ భావగ్రహ వశాత్ ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तैस्तैः क्रियमाण अरिष्यमाण सूचित भावित दुष्टारिष्ट परिहार बाण ये ये ग्रहाः शुभस्थानेषु स्थिताः तेषां ग्रहाः अत्यंत आनुकूल्य शुभफल अवाप्ति अर्थम सांग सपरिवार समेत वीर वेंकट सत्यनारायण स्वामी देवता संपूर्ण कटाक्ष जीक्षण अनुग्रह प्रसाद सिद्धिद्वार लक्ष्मी परिवार महालक्ष्मी
స్థిరత్వ వజ్రదేహ ప్రాప్తి ద్వారా దేహ ఆరోగ్యక సిద్ధ్యర్థం మమ వ్యాపార మూలే ఉద్యోగ విషయే ఉన్నత పదవి యోగ్యత సిద్ధ్యర్థం రాజ్య సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత అన్యోన్య మహా భక్తజనాన యావత్ శక్తి ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూర్ణ కరిష్యమానః ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం శ్రీ మహాగణపతి పూర్ణ కరిష్యే. మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే ఆ స్వామివారితో కోరుకోవడం. ఆడవాళ్ళ చేతుల్లో అక్షింతలు మగవారికి ఇచ్చేసేయమ్మా. ఆడవాళ్ళ చేతుల్లో ఉన్న అక్షింతలు మగవారి చేతుల్లో ఇచ్చేసేయండి. ఆ తర్వాత మగవారి చేతుల్లో నీళ్లు పోయండి ఆడవాళ్ళు. కరిష్యే. అమ్మా ఆడవాళ్ళందరూ గౌరమ్మని చేసుకోండి. ఓం గౌరేకనాథ సగణం చేసుకుని కలశం ముందుగా పెట్టుకోండి అందరూ. అందరూ ఆ గౌరీ అమ్మవారికి గణపతిని ధ్యానం చేసుకోండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి, పుష్పాలు తీసుకోండి ఒకటి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణచతుర్భుజం ప్రసన్నవదనంధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే. నమోదేవ్యై మహాదేవ్యై శివాదే సతతం నమః. నమః ప్రగణ్యే పద్మాలే నియతా ప్రణతాస్తుతా. గౌరీ గణపతిభ్యాం నమః. వేసేసేయండి, ధ్యాయామే, ధ్యానం సమర్పయామే. ఆవాహ అక్షింతలు వేస్తూ ఉండండి. ఆవాహయామే. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామే. ఆ కలశంలో నీళ్లు 3 చుక్కలు నీళ్లు చల్లండి గౌరీ అమ్మవారి మీద. గౌరీ గణపతి సమర్పయామి. గౌరీ గణపతిభ్యాం నమః.
వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతార్థ సర్వాభరణాన్ని సమర్పయామి. అక్షంతలు వేస్తూ ఉంటానమ్మా. ఓం ఆజనేతే పరాజనే దూర్వా అలంకారార్థమక్షదాన్ సమర్పయామి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజగోధరాయ నమః, విఘ్నాయ నమః, విఘ్నరాజాయ నమః, నాయకాయ నమః, ధూమకేతవే నమః. మా అందరూ అగరబత్తి తీసుకోండి. మీ ముందు నా దీపారాధనలో వెలిగించుకోండి. గౌరీ గణపతిభ్యాం నమః ధూపమాఘ్రాపయామి. నమః సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. మీ ముందున్న దీపారాధన దగ్గర అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. అమ్మా మీ దగ్గర ఉన్న ఒక చిన్న అరటిపండు తీసుకుని ఆ గౌరీ గణపతి ముందు గౌరీ గణపతి నమః కదలీ ఫలం నివేదయామి. గౌరీ గణపతికి ఇలా చూపించండి 5 మార్లు. ఓం గణపతి దగ్గర వేసేసేయండి. ఆ స్వామివారిని ఆ భజనలాగా పడింది. నేను చెప్తూ ఉండండి. అక్షంతలు పట్టుకుని మంత్రహీనం క్రియాహీనం
ఆయన చేతిలో నీళ్లు పోయండి. ఆడవాళ్ళందరూ భగవాన్ చేతిలో నీళ్లు పోయండి. నీళ్లు వదిలేండి అయ్యా, భగవానందరూ నీళ్లు వదిలేండి. అనయా భగవాన్ సర్వాత్మక గౌరీ దేవత సుప్రీనాథో ప్రసన్నావదామో ఏదత్వం పరమేశ్వరార్పణమస్తు. భగవాన్ మీరు గణపతి దగ్గర ఉన్న మీ నచ్చిన పువ్వు తీసుకుని మీ ఆడగారికి ఇవ్వండి. సుమంగళేయం మధుర్మావం సమేత పశ్చిత సౌభాగ్యవంతే రత్నాయ సంవిపరేతన. సంప్రాప్తే సూర్య పూజ కారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే. ఓం మా సంధ్యేన మండపం మీద ఉన్న కలశం దగ్గర వేయాలి. ఓం చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడ ఉపశాంతయే. ఓం ఉదధ్యానం ప్రవక్ష్యామి రోగపీడ ఉపశాంతయే. ఓం బుధ అది తీసుకోండి. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజ కారయేతు బుధ జ్ఞానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే. గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజ కారయేతు గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతయే. ఓం మళ్ళీ అక్షంతలు తీసుకోండి. నేను చెప్తుందండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజ కారయేతు శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి పత్నీపీడ
ఉపశాంతయే ఓం శుక్రందే అవ్యక్తి సదందే అవ్యక్తి శుభమే హరి జ్యోతివాసి విశ్వాయ మాయా వదస్మరామ భద్రాణి పూజన్యరాదిరస్తు ఇంద్రాణి వాసనాని సుభట్టి మహమశ్రవం నైత్యస్య అపరంచన జలధార లేవతి ఇంద్రవద్మయ హేమమండినారాజ్యాదే హరివస్సులస్య నవప్రణీ దేవజనజన్మన్నాయ నంది గమయస్సు యజ్ఞ అక్షంతలు తీసుకుని కలశం దగ్గర వేసేసేయండి. మళ్ళీ అదేవత ప్రత్యదేవత సహిత శుక్రగ్రహాయామి స్థాపయామి పూజయామి సిద్ధిరస్తు మళ్ళీ అక్షంతలు తీసుకోండి అందరూ. మళ్ళీ నేను చెప్తుండండి. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజ కారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతయే ఓం ఇందాకలాగానే అక్షంతం తీసుకుని కలశం దగ్గర వేసేసేయండి. అదే వదా మళ్ళీ అందరూ అక్షంతం తీసుకోండి. కేతు అరిష్టేతు ఇత్యాది నవగ్రహాలు విష్ణుమూర్తి స్వరూపంలో ఉన్న నవగ్రహాలకు నమస్కారం చేసుకోండి మనసులో. ఆదిత్యాయ ఆదిత్యాయ నవగ్రహావాహయామి ఇప్పుడు నవగ్రహాన్ని పూజ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ అష్టదిక్పాలకులు వేస్తూ ఉండండి. పీఠంలో వేస్తూ ఉండండి. స్థాపయామి పూజయామి అసంత వైద్యమానమే స్థాపయామి పూజయామి స్థాపయామి పూజయామి పాదవత్తరో హరిణ స్థాపయామి పూజయామి స్థాపయామి పూజయామి పూజయామి అష్టదిక్పాలకులంతా పూజ చేసుకున్నామండి. ఇప్పుడు పంచలోక పాలకులు ఉంటారండి. ఈ మళ్ళీ పసుపు కుంకుమ తీసుకోండి.
సారసుడికి రమ్మ समावर्तान वर्तात्मा
విహాయ సగదర్శో సనాతన కపిల కపిలజయ స్వస్తి 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 లక్షణ అక్రోరప్పేషు దక్షిణ క్షమయామల విస్తృత అనంతరోపానంద శ్రీతిదపర్యత్మయాపహ చతురశ్చాత భీరాగ్రీపరాగతవ అవధారణ యోగ పుష్పః సంప్రదాయకః ఊర్ధ్వగస్తపధారవః యజ్ఞభుజ్ఞ సాధకః సాగాయః దేవదేనందరస్తదాక్షరీష పావనజనః ఓన్నమయతే వరమాణేన వేషాన కేశంకేన క్రీడవేషాన కేశంకేన క్రీడరత్నకే శ్రీమన్నారాయణ. అందరూ నమస్కారం చేసుకోండి. నానా విధ పరిమళ పత్ర పుష్పాక్షత సమర్ప ఈ విధంగా సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామే. చూపించాక పసుపు కుంకుమ పెట్టి దర్శయామే. నైవేద్యం మీద కొట్టిన అటొకటి ఇటొకటి. ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ. ఓం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇందాకల్లాగానే ఒక రూపాయి కాయన ఉంటే మంగళ నీరాజనం కర్పూర హారతి అందరూ సిద్ధం చేసుకోండి. అక్షంతలు తీసుకోండి చేతిలోకి. ఓం ధాత పురస్తాస్య మదాధారాధిరాజాయ ప్రదక్ష సాహిరే శ్రవణ నారాయణాయ విద్మహే పత్ని సదేమహే ప్రకృతే సమర్పయామి. నేను చెప్పేది చెప్తూ ఉండండి. అమోఘం పుండరీకాక్షం జగన్నాథం భాగీశం వరదాయకం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీ వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణం అజం పరం పరిపీడితే విస్తారయతు సర్వేషు తథానిష్ట భయేషు చ నామాని ఏతాని సంకీర్త్య రామదం ప్రభుం లీలయ వితతం. మీ దగ్గర ఉన్న 2 ఫలాలు తీసుకుంటాం. పూర్తయ్యాక మేము ఎవరు గుర్తు చేయము. ఎవరి దంపతులు వాళ్ళే గుర్తు పెట్టుకుని తినాలన్నమాట. ఎక్కడ పెట్టుకున్నప్పుడు నేను చెప్తూ ఉన్నాను. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురత శ్రీ సత్యనారాయణ స్వామి మహాఫలప్రద. ఎవరు గుర్తు చేయరు, పంతులు గారు కూడా ఎవరు గుర్తు చేయరు. నేనే గుర్తు పెట్టుకుని తినాలి. అందరూ అక్షరాంత్య పారిశుద్ధ్య పరిశుద్ధం సదేక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే శ్రీ హరజే నమః శ్రీ హరజే నమః. గోపికా జీవన శ్రీ విష్ణవే నమః. ఉండేవారు వాళ్ళు శిష్య బృందం అంతా 5 వారు ఆ దీర్ఘదత్తయాగం సంకల్పించుకుని స్థానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీర్ఘదత్తం చేయడానికి మాకు ఒక స్థలం కావాలి. అసలు మనకి పురాణాలు వేదాలు అన్ని అక్కడిమంతూ ఉంటారు ఆయనకి. అక్కడే అంతా జరిగింది. అక్కడే కిలోమీటర్లు ఉంటే అక్కడ ఉంటుంది మాట. అది
మీ శోధన చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది? ఆ వారు ఆ స్వామి సకల ఐశ్వర్యాలు పుత్రపుత్ర ఆనుల వారు శ్రీ మహావిష్ణువుని అడిగారు. అందరూ ఏదో రకమైన బాధలు పడడం గమనించారు. చూసిన నారద మహాముని చాలా విచారించి రక్షణ పద్మనాభం సురేషం అని గుర్తించి స్తోత్రం చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇలా ఏదైనా సులభమైన మార్గం కష్టాలు ఓ భగవంతుడా మానవ లోకంలో ఈ విధంగా ఉన్నారు కాబట్టి అందరూ కర్పూరం చేస్తున్నామా. ఈ విధంగానే ఆ సూతుల వారు శౌనకాది మహామునులలో పూర్వం ఓ వ్రతం ఈ వ్రతము ఎవరు ఆచరించాలో చెప్తారో వినండి అన్నారు. కాశీ దేవతలకి రాక్షసులకి ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతున్నప్పుడు మనం ఆలోచిస్తే పురాణాల్లో భగవంతుడు బ్రాహ్మణులు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. అలాంటి ప్రభుత్వ కనకదార వర్షం కురిసిందండి. బ్రాహ్మణుల దగ్గర అంత శక్తి ఉంటుంది. ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తే కనుక కనకదార ఖచ్చితంగా ఆ ఇంట్లో పడుతుంది. అందుకే అలా స్తోత్రం చేశారు కాబట్టి అలా వర్షం కురిసిందన్నమాట. అందుకే బ్రాహ్మణుని దానం చేస్తే వంశాభివృద్ధి జరుగుతుంది, అన్ని జరుగుతాయి, సుఖ సంతోషాలు. కష్టాన్ని నుంచి గట్టెక్కి భగవంతుడు బ్రాహ్మణులు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. అలాంటి ప్రభుత్వ కనకదార వర్షం కురిసిందండి. బ్రాహ్మణుల దగ్గర అంత శక్తి ఉంటుంది. ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తే కనుక కనకదార ఖచ్చితంగా ఆ ఇంట్లో పడుతుంది. అందుకే అలా స్తోత్రం చేశారు కాబట్టి అలా వర్షం కురిసిందన్నమాట. అందుకే బ్రాహ్మణుని దానం చేస్తే వంశాభివృద్ధి జరుగుతుంది, అన్ని జరుగుతాయి, సుఖ సంతోషాలు. కష్టాన్ని నుంచి గట్టెక్కి స్వయంగా నారాయణుని వచ్చి దేశ ప్రసాదాలు తల్లిని అందరికీ పెట్టి ఈ విధంగా చేశారన్నమాట. ఇదే విషయాన్ని ఇదే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కట్టలమ్ముకునేవాడు కూడా చేశాడు. అతనికి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎవరికి తెలియదు, చాలా కష్టాలు ఉన్నాయి. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి మీరు ఏ వ్రతం చేస్తున్నారు స్వామి చేసి సత్యలోకాన్ని పయనమయ్యాడు. శ్రీ హరయే నమః, శ్రీ హరయే నమః, శ్రీ హరయే అందరూ కొబ్బరికాయ కొట్టేసాక ఆ కొబ్బరి చెప్పలు లోపల పెట్టుకోండి. ఆ చివరిలో అది అన్ని కథలు అయిపోయాక ప్రసాదం పెట్టు. కొబ్బరికాయ మండపంలో పెట్టేసి మళ్ళీ నైవేద్యం పెట్టండి. శేఖర్ గారు అందరూ నైవేద్యం పెట్టండి అమ్మా. కొబ్బరి చిప్పలు మండపం సత్యదేవుడు సత్యమైన మహారాజు కళ్ళలో కనిపించి ఆ వైశ్యుల అమాయకులు వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వమని అలా చేయని పక్షాలను గురించి అంతా చెప్పి ఇది ఖచ్చితంగా చేయాల్సిందే రాగా లేదంటే రాజ్యానికి ప్రమాణం అని చెప్తారు. ఆ వైశ్య
వెళ్ళారు. అప్పుడు ఆ సన్యాసి కనిపించారు. బాధపడకు, ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పారు. బాధపడకు, నువ్వు ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని మాట ఉల్లంఘించావు, నా పూజలో విముఖనయ్యావు, అందుకే నీకు మాట మాటికి దుఃఖం కలుగుతోంది అన్నాడు. అప్పుడు జ్ఞానోదమైన ఆ వైశ్యుడు వెంటనే దేవదేవుడిలా కీర్తించాడు. ఓ నారాయణమూర్తి, అష్టదిక్పాలకులు దేవాది దేవతలే నీ మాయ అర్థం కాదు. నేను ఒక అజ్ఞానం మూర్ఖుండి, నాకు ఎలా అర్థమవుతుంది స్వామి అని కోరాడు. కావున అలా చేయకుండా ఆగ్రహించకుండా నన్ను అనుగ్రహించమని కోరాడు. నేను నా దగ్గర ఉన్న ధనాన్నంతా నన్ను మళ్ళీ నాకు తెలివి ఎక్కువ స్వామి అని కోరాడు. ఈ ఊరు సమీపంగానే ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహించి వాళ్ళ ధనాన్ని అంతా వాళ్ళకి ఇచ్చేశారు. ఇలా ఉండగా ఆ దేవాలయంతో వారి కోరిక నెరవేరుస్తాడు. మళ్ళీ ధనంతో నిండిన ఉదయంలో తిరుగుతూ ప్రయాణం పెట్టారు. తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య దూతని పంపారు. అదే సమయంలో ఇక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు. ఇది చివరిలో ఉంది. ఆ దూత వచ్చి చెప్పసాగాడు. ఆ సంతోష వార్త విని వెంటనే ఆ తల్లి పూజ ముగించకుండానే కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్ళిపోయింది. భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థప్రసాద కళావతి భర్త కనకపోవడంతో ఎంతో దుఃఖించింది. ఓ స్వామి, ఇది అంతా ఆ భగవంతుడి మాయ, ఆ నారాయణ యొక్క మాయని తెలుసుకునే శక్తి లేవరు అని విలపించారు. కళావతి తన భర్తతో ఆగమనం చేయడానికి దిగ్గుతాలైంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుని తలుచుకుని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు సత్యదేవుడు వైశ్యుడి యొక్క భక్తి మెచ్చి చూసి ప్రసన్నుడే అశీర్వాణిగా ఇలా పలికాడు. ఓ సాధు, నీ కుమార్తె నా ప్రసాదం తినకుండానే భర్తను చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఇంటికి పోయి తీర్థ ప్రసాదాలు తీసుకుని వస్తే అంతా సభ్యంగా జరుగుతుంది అని చెప్పాడు. కళావతి అలాగే చేసింది. ఆమె భర్త నవ్వుతూ ఒట్టికి చేరాడు. అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చూసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి పరలోకాన్ని పొందాడు, ఆ సత్యలోకాన్ని పొందాడు. శ్రీ హరే నమః, శ్రీ హరే నమః, శ్రీ హరే నమః. అతను ఎప్పుడూ సత్యవాను గలవాడు, ఎప్పుడూ సత్యంగా ఉండేవాడు. పోయి బాగా అలసిపోయి ఇలా వేడికి వెళ్తూ ఒక చోట అలసిపోయి చెట్టు కింద సేవ చేసుకున్నామని చెప్పి అక్కడ పడుతూ ఉన్నారు. తీసుకుంటూ ఉన్నారు. అక్కడ అదే చెట్టు వద్ద ఓంకాలు ఎంతో భక్తితో సత్యనారాయణ స్వామి పూజ చేసి ఆ తర్వాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకుని వచ్చి ఇచ్చారు. వారు అనే వారు ఇచ్చిన ప్రసాదం పూజించకుండానే ఇష్టం లేక రాజుగారి కాళ్ళతో తగ్గడం చూసి వాళ్ళెంతో బాధపడ్డారు. అన్నేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆ రాజు. అతనికి విచారించాలని శిక్షగా అతని కూతురు కొడుకులు మరణించారు. జనదాస్యాలు అన్ని నశించిపోయాయి. రాజు తన సత్యదేవుడిని గ్రహించి ఆ ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో చేయసాగాడు. యథావిధిగా నూరు కుమారులు యథావిధిగా అందరూ వచ్చింది. ధనరత్నం పోయిందంట. అది నూతన వస్త్రంగా నూతన రాజ్యంగా తిరిగి వచ్చింది. యథావిధిగా ఆయన సంతోషాన్ని అనుభవించారు. ఈ వ్రతం చేస్తే కృప చేస్తే ధనధాన్యాలు పొందుతారు. అనుకున్నాల్లో ఎవరిన వారైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. బుద్ధులను పొందుతారు, మంచి బుద్ధి కలవారుతారు. వీధులనే భయం ఆర్పిస్తారు. చివరికి సత్యలోకానికి భయమవుతారు. ఓ శుభకారి మహామునులారా, ఈ వ్రతం మనుష్యుడు దుఃఖం నుండి బుద్ధి గలవారితో అట్టి సత్యనారాయణ వ్రతం మీకు చెప్పాను. ఇది కలియుగంలో విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఆ దేవాదేవుడు సత్యదేవుడు సత్యనారాయణ స్వామి కూడా చెప్తాడు. సత్యపదం అని కూడా అంటాడు. ఈ సత్యపదం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అనగా సత్యం ఎప్పుడు నిరస్తరం సత్యం పలకడమే ప్రతిజ్ఞ పెట్టుకోవడం మాట. స్వామి యొక్క ప్రతిజ్ఞ ప్రతి సంవత్సరం ఎందుకు చేసుకుంటాము అంటే ఈ సత్యనారాయణ స్వామి ఎప్పుడు మనం సత్యం పలకడం మర్చిపోతామేమో అని చెప్పి ఈ సత్యనారాయణ స్వామి వ్రతము ఎప్పుడు ప్రతి సంవత్సరం పండగకి చేసుకుంటూనే ఉంటారు. మంది దంపతులు సత్యనారాయణ
అష్టైశ్వర్యాలతో ఇప్పుడు నిరంతరం చేస్తూ ఉంటారని చెప్పి ఆ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోండి. శ్రీ హరే నమః, శ్రీ హరే నమః, శ్రీ హరే నమః. చేసుకున్నారో అవన్నీ పెట్టుకున్నాము ముందు. అందరూ నైవేద్యం చేసుకున్నాక నైవేద్యం ఏడుగులండి. అందరూ తక్కువ చక్కగా చేసుకోండి. అందరూ మంగళహారతి సిద్ధం చేసుకోండి. అందరూ నిలబడండి. ఫోటో కావాలంట తర్వాత దాన్ని సత్యనారాయణ భగవానికి మీరు తీసుకోండి, అక్కడ పెట్టేసేయండి. అమ్మా అందరూ చేతులు పైకి అనండి నిదానంగా. రమణ గోవింద నమ పార్వతీ పదయే. అమ్మా భక్తులందరూ వేదం విశ్వాక్షం విశ్వశంభవ విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వరపరమా నిత్యం విశ్వనారాయణ గోహరయ విశ్వవేదం పురధస్తత్ విశ్వముపదేవతే భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తరస్తుతే క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మాం మత్వా క్షమస్వ జనార్దన క్షమస్వ పుండరీకాక్ష క్షమస్వ సత్యదేవ. ఈ పూజల వాటిలో ఎలాంటి మనం ఎప్పుడైనా సరే ఎలాంటి తప్పులు చేసినా నన్ను అపరాధంగా నువ్వు క్షమించాలి తండ్రి అని చెప్పి కోరుకుంటున్నాం.
ఆ అక్షింతలు ఆడవాళ్ళు భగవాన్ చేసినటువంటి ఏం పోయాడమ్మా అనయా ధ్యాన ఆవాన్ షోడశోపచార పూజగా కోటి రసాలు తల కోటి మణి కిరణ కోటి కరం
గులాబీ వచ్చిన తర్వాత